హాయ్, హలో, వెల్కమ్ టు మినీ మంచ్ బాక్స్ తెలుగు. ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను. అది ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇది నా స్టైల్ చేపల పులుసు, అలాగే ఆంధ్రాలో ఫేమస్ అయిన చేపల పులుసు. వాటికి ఏమేం కావాలో చూపిస్తాను రండి. నేను రవ్వ చేప తీసుకున్నాను. ఇది 2 kgs చేప. కొబ్బరి పొడి, గరం మసాలా, చింతపండు పులుసు, సాల్ట్, ధనియా పౌడర్, కారం, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఆవాలు, మెంతులు, అలాగే టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి నేను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి, వెడల్పుగా ఉండాలి. దీంట్లో ఆయిల్ వేసుకుందాము. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు దీంట్లో మనం పులుసు ఐటమ్ ఏది చేసినా దానిలో కొంచెం మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుంది. మెంతులు, 1 స్పూన్ ఆవాలు, ఇవి కొంచెం వేగాక ఇవి బాగా వేగాయి. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ కూడా వేస్తున్నాను. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. పసుపు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో టమాటో వేసుకుందాం. మీడియం సైజు 2 టమాటోస్ తీసుకున్నా నేను. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 minutes మగ్గనిద్దాం. మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. వన్ కేజీకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. ఇప్పుడు 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఏంటి ఉల్లిపాయలు, టమాటో ఇంకా అలా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? మనం చేపల పులుసులో అవి క్రంచీగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. మనం ఫిష్ వేసి అన్నీ ఉడికేలోపు అవి కూడా సాఫ్ట్గా అయిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. కారం ఎవరి స్పైసీకి తగ్గట్టు వాళ్ళు వేసుకుని నేను 4 స్పూన్స్ కారం వేసుకున్నాను. కొంచెం కరివేపాకు ఈ స్టేజ్లోనే వేయాలి. కొంచెం ధనియా పౌడర్ మళ్ళీ లాస్ట్లో కూడా వేస్తాము, ఇప్పుడు కొంచెం వేస్తున్నాము. టేస్ట్కి సరిపోని సాల్ట్ ఇప్పుడే వేసేయాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇది కొంచెం వేగింది కదా, ఇందులో చింతపండు పులుసు వేద్దాము. నాకైతే చింతపండు పులుసు రెడీగా ఉంది కాబట్టి నేను తీసుకున్నా. లేదంటే మీరు అప్పటికప్పుడు చింతపండు ఆల్మోస్ట్ 200 grams చింతపండు పడుతుంది, దాన్ని గ్రేవీలా చేసుకొని వేసుకోవచ్చు. గ్రేవీకి సరిపోను వాటర్ వేసుకోవాలి.
ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక బాయిల్ రానిద్దాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. బాయిల్ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఫిష్ ముక్కలు పెట్టుకుందాం. ఇవి పరిచినట్టుగా పెట్టుకోవాలి, ఒకదాని మీద ఒకటి పడకుండా. ముక్కలు వేశాక ఒక్కసారి వాటన్నిటిని అడ్జస్ట్ చేద్దాము. ఈ టైంలోనే మీరు సాల్టు అలాగే కారము అన్నీ చెక్ చేసుకోండి. పులుపు ఇంకా మనం దీన్ని కదపడానికి కూడా ఉండదు. ఫైవ్ మినిట్స్ అయింది, మూత తీసి చూద్దాము. బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఒక్కసారి ఫ్లేమ్ని సిమ్ చేసుకొని, ఇంకా ఈ స్టేజ్ నుంచి మనం గంట పెట్టలేము, సో చిన్న క్లాత్ తీసుకొని బాగా కదుపుదాం. మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ వదిలేద్దాం. ఒక్కసారి మళ్ళీ కదుపుకొని దీంట్లో ఇందాక కొంచెమే ధనియా పౌడర్ వేసాం కదా. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, కొత్తిమీర కొంచెం మళ్ళీ లాస్ట్లో వేయాలి, ఇప్పుడు కొంచెం వేద్దాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. స్లోగా మీడియం పెట్టుకోవాలి ఇప్పటి నుంచి ఫ్లేము. మూత పెట్టేసి 5 మినిట్స్ వదిలేద్దాం. మూత తీసి చూద్దాము. స్మెల్ అయితే భలే వస్తుంది. కొబ్బరి పొడి వేద్దాం. 4-5 స్పూన్స్. ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా కొత్తిమీర, ఇంకొంచెం వేసుకుందాం. ఆ కొత్తిమీరలో అలా స్లోగా కుక్ అయితేనే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది. ఈ స్టేజ్లో ఉండగా ఇంకొంచెం కరివేపాకు వేసుకుందాం. ఒక్కసారి కదుపుదాము. ఇంకొక 5 మినిట్స్లో మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అవుతుంది. చూడండి, చిక్కగా అయింది కదా. ఇంకో 5 మినిట్స్ కొబ్బరిలో కుక్ అయ్యాక ఇంకా చిక్కగా అవుతుంది. మూత తీసి చూద్దాము. అయింది, సిమ్ చేసుకొని చిక్కగా అయిపోయింది. చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి కదుపుదాము. ఇది మనం తిక్కు గిన్నె పెట్టుకున్నాం కాబట్టి ఆఫ్ చేసాక కూడా ఇది కుక్ అవుతుంది. ఒక 5 మినిట్స్ దాన్ని అలా వదిలేద్దాం. అప్పుడు ఆయిల్ అంతా పైకి తేలుతూ బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేద్దాం. మూత పెట్టి 5 మినిట్స్ వదిలేద్దాం. చూద్దాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది, ఉడుకు కూడా తగ్గిపోయింది, అంటే సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం.
పులుపు కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ మినీ మంచ్ బాక్స్ తెలుగు ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.